మష్రూమ్ అండ్ పన్నీర్ స్టీర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చెప్తాను చూడండి. పన్నీర్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే మష్రూమ్, ఎల్లో, రెడ్, గ్రీన్ పెప్పర్స్, ఉల్లికాడలు, వెల్లుల్లి, పండు మిర్చి, కార్న్ఫ్లవర్, ఉల్లి పరక, సోయా సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, హనీ, మిరియాల పొడి, ఊస్టర్ సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, థైమ్, ఫ్రెష్ లీవ్స్, అలాగే వేయించుకున్న పల్లీలు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక పేస్ట్ చేద్దాం. దానికోసం కావాల్సింది మనకి పండు మిర్చి లేకపోతే ఎండుమిరపకాయల్ని కొంచెం నానబెట్టుకోండి. నానబెట్టుకున్న ఎండుమిరపకాయల్ని కూడా సేమ్ ఇలా చేయొచ్చు. పండు మిర్చి దొరికే సీజన్లో అయితే పండు మిర్చి వేసుకోండి. కొంచెం స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు లేకుండా దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. మనకి పండు మిర్చి దొరికే సీజన్లో ఇలా మిక్సీ పట్టేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఏమేం వేయాలి అంటే పండు మిర్చి, కాస్త చింతపండు, అలాగే కల్లుప్పు అంటాం కదా, కల్లుప్పు, కొంచెం మనం పసుపు వేసి బాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కుదిరితే కనుక దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దంచుకునే ఓపిక కానీ అంత పెద్ద రోలు మన ఇంట్లో లేవు కాబట్టి ఇలా మిక్సీలో కాస్త మనకి ఆ పండు మిర్చి కనిపించాలి. మనం దాన్ని ఒక జాడీలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా వంటకాల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకునే రోటి పచ్చళ్ళలో లేదా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఏదైనా ఇలా స్టార్టర్స్ చేసేటప్పుడు చక్కగా వాడుకుంటే సూపర్గా ఉంటుంది. సంవత్సరం నిలువ ఉంటుంది. దాన్నే ఉప్పు తొక్కు అంటారనమాట. ఇందులోనే మనం చూడండి లైట్ సోయా సాస్, ఇందులో ఉప్పు ఉంటుంది. పేస్ట్లో మనం ఉప్పు వేసాం, ఇంకా మళ్ళీ పైనుండి మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఈ డ్రై హర్బ్స్ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ. హనీ వేయడం వల్ల మంచి టేస్ట్తో పాటు ఈ మసాలాలన్నీ మంచిగా మష్రూమ్కి, పన్నీర్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. అలాగే కాస్త మిరియాల పొడి, ఇంకా ఊస్టర్ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక సగం స్పూన్ మనకి అరోమాటిక్ పౌడర్ అని దొరుకుతుంది. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజులు మనం ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుంది. సో అలాగే ఫ్రెష్ థైమ్ నా దగ్గర ఉంది. ఫ్రెష్ థైమ్ లేకపోతే ఇంకా వదిలేయండి. ఆల్రెడీ మనం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసాం, బట్ ఇది వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. డైట్లో ఉన్న వాళ్ళైతే ఆలివ్ ఆయిల్ వేసుకోండి. లేదు అనుకుంటే కనుక మామూలు రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ నేను వేస్తున్నాను. మీరు సేమ్ దీంట్లోనే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో ఇంకా ఉప్పు అవసరం లేదు. అరోమాటిక్ పౌడర్ ఉంది, అంతేకాకుండా సోయా సాస్ ఉంది. కొంచెం మనం పేస్ట్లో కూడా ఉప్పు వేసాం. బాగా మిక్స్ చేయండి. ఇది మంచి ఫ్లేవర్గా అసలు చాలా బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు సగమేమో పన్నీర్లో వేసేయండి, ఇంకా సగమేమో మష్రూమ్లో. సగం మసాలా డివైడ్ చేసి మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ పన్నీర్కి ఈ మసాలా పట్టించండి. అలాగే మష్రూమ్ని కూడా ఇందులో వేసాను. కొంచెం పెద్ద దాంట్లో వేస్తే కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాను. ప్యాన్ మటుకి సూపర్ హాట్ ఉండాలి. సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుందాం ప్యాన్ వేడయ్యే లోపల. సో ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్ చూడండి ఇలా సగం స్పూన్ తీసుకొని లైట్గా పన్నీర్లో వేసి కొంచెం ఇలా మిక్స్ చేద్దాం. కొంచెం ఆయిల్,
స్టీర్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యాన్ సూపర్ హాట్, చాలా చాలా వేడి ఉండాలి. ఒక్కొక్క పన్నీర్ పీస్ తీసుకొని పెట్టేసుకోవడం. ప్యాన్ ఫ్రై చేయాలి. స్టీర్ ఫ్రై చేయడానికి డైరెక్ట్గా వేసామనుకోండి విరిగిపోతుంది. అందుకే కొంచెం మనం లైట్గా కార్న్ఫ్లవర్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేస్తున్నాం అన్నమాట బేస్ కోసం. ఇలా ఒక 2 minutes వన్ సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. బాగా ఎక్కువ కలిపితే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యాక నేను రెండో వైపు తిప్పుతాను. పన్నీర్ ఇలా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్, టీ స్పూన్ అంత ఆయిల్ వేసి చాలా చాలా వేడిగా అవ్వాలి. ఇలా చాలా వేడిగా అయిన తర్వాత డైరెక్ట్గా మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు చూడండి, ఇలా రౌండ్ రౌండ్గా పెద్దగా కట్ చేసుకొని వేసేయాలి. ఏం మనం క్రష్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వెల్లుల్లి కూడా ఇలా డైరెక్ట్గా వేసేయాలి. వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్ని పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం, అది ఇందులో వేసేయాలి. అన్నీ మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ 3 కలర్స్ ఉన్నాయి, 3 వేస్తున్నాను కట్ చేసి. ఇందులో అన్నీ ఉంటే అన్నీ వేసుకోండి, కలర్ఫుల్గా బాగుంటుంది. లేకపోతే ఏదైనా ఒక కలర్ ఉన్నా సరే క్యాప్సికమ్ కట్ చేసి వేసుకోండి, అన్నీ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఉల్లి పరకలో కింద భాగం ఉంటుంది కదా, ఉల్లిపాయలు, మనం మసాలా మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చిల్లీ గార్లిక్ స్పైస్తోని మనం మ్యారినేట్ చేసిన ఈ మసాలా వేయాలి. చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మష్రూమ్ వేసాం కదా, కొంచెం కుక్ అవ్వడానికి ఒక 2 minutes ఇలా టైం ఇవ్వాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. స్టర్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వేడిగా ఇలా కుక్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫాస్ట్గా అన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న సాస్తో అసలు చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకొని ఫుల్ మీల్ లాగా తీసుకోవచ్చు. రైస్ని కూడా అవాయిడ్ చేసేయచ్చు, బట్ కావాలి అనుకుంటే కొంచెం ఒక 30-40 grams ఇట్లా జస్ట్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మష్రూమ్ పన్నీర్ స్టీర్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని ఇలా పక్కన పెట్టుకొని గార్నిష్ కోసం ఇంకా కొన్ని ఫ్రై చేసిన పీనట్స్, ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ మిడిల్లో మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, అవి యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా బౌల్లోకి తీసుకోవడమే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, టేస్ట్ కూడా యమ్ ఉంటుంది అన్నమాట. ప్రోటీన్ పౌడర్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు, దానికన్నా ఇలా న్యాచురల్గా ప్రోటీన్ తీసుకుంటేనే చాలా మంచిది కూడా. అయితే ఇప్పుడు నేను వేసిన దాంట్లో మీకు ఎక్కడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కనుక అవాయిడ్ చేయండి. ఆలివ్ ఆయిల్ వేసుకోండి లేదా కాస్త బటర్ వేసుకోండి. కాకపోతే స్టీర్ ఫ్రై చేసేటప్పుడు ఏంటి అంటే సూపర్ హాట్గా చేస్తాం కాబట్టి బటర్ అయితే కుదరదు. బటర్తో కుక్ చేస్తే కనుక అంత హాట్ బటర్ తీసుకోదు. సో అందుకే మనం ఆయిల్ వేస్తాం. ఆలివ్ ఆయిల్ వేసుకోండి. డే మొత్తంలో మనం 4 teaspoons వరకు ఆయిల్ తీసుకోవచ్చు. దాన్ని చూసి మీరు కుక్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. స్వప్నక్క డైట్ అని చెప్పాను, మీరు ఇంత ఆయిల్ వేసారు అంటే ఎగ్జాక్ట్గా నా అంత ఆయిల్ అవసరం లేదండి, మీరు మీ దాన్ని బట్టి వేసుకోండి. సో ఇలా కొంచెం గార్నిష్ చేసుకొని అండ్ పైన నుండి కాస్త పీనట్స్.
మష్రూమ్ పన్నీర్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. మష్రూమ్ అండ్ పన్నీర్ స్టర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ లో పండు మిరపకాయలు, వెల్లుల్లి, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో సోయా సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, హనీ, మిరియాల పొడి, ఊస్టర్ సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, థైమ్, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ని పన్నీర్ లో అలాగే మష్రూమ్ లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ లో కాస్త కార్న్ ఫ్లవర్ యాడ్ చేసి లైట్ గా మిక్స్ చేసి పాన్ లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకొక పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ ని బాగా వేడి చేసుకొని ముందుగా అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని వేసి ఫ్రై చేసి పెట్టుకుంటున్న పన్నీర్ పీసెస్ ని కూడా అందులో వేసి కలుపుకుంటే మష్రూమ్ అండ్ పన్నీర్ స్టిర్ ఫ్రై రెడీ అవుతుంది. తరువాత పైనుండి వేయించుకున్న పల్లీలు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.